బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూకట్పల్లి దోపిడీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ₹1 లూటీ కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ₹1 నగదును కొట్టేసిన దుండగులు శంషాబాద్ నుంచి లక్నోకు పారిపోతుండగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. భారీ నగదు తీసుకెళ్తున్న ఇద్దరు ఏసీ మెకానిక్ కళ్లల్లో కారం కొట్టి దుండగులు ₹1 నగదును దోపిడీ చేసి పరారయ్యారు. ఈ ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు. 2 బైక్లపై 4 వ్యక్తులు వచ్చి ఈ దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. ఈ దోపిడీ అనంతరం నిందితులు ఎటువైపు వెళ్లారు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం మొత్తం 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే శంషాబాద్లో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కూకట్పల్లిలో ఇద్దరు ఏసీ మెకానిక్లు ఖుస్రు, అజీముద్దీన్లు ₹1 నగదు తీసుకువెళ్తున్న క్రమంలో ఈ దోపిడీ జరిగింది. అజాముద్దీన్, ఖుస్రు అనే ఇద్దరు వ్యక్తులు బహదూర్పుర నుంచి జీడిమెట్లకు బైక్పై వెళ్తున్నారు. వీరి దగ్గర సుమారు ₹1 నగదు ఉంది. వీరు కూకట్పల్లి ఏసీపీ కార్యాలయ సమీపానికి చేరుకోగానే అప్పటికే అక్కడ మాటు వేసిన దుండగులు వీరిని అడ్డుకున్నారు. ఒక్కసారిగా బాధితుల కళ్లల్లో కారం కొట్టి వారి వద్ద ఉన్న నగదు సంచులతో పరారయ్యారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, ఈ నగదు దోపిడీ కేసుకు సంబంధించి ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి వారి డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? మీకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? కూకట్పల్లిలో రాత్రి దారి దోపిడీ ఘటనకు సంబంధించి కూడా పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేసి దోపిడీకి పాల్పడి వెళ్తున్న ఇద్దరు నిందితులను కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిసింది. దీనికి సంబంధించి కూడా నిన్నటి నుంచే ఇటు కూకట్పల్లి ఏసీ టాఫీ సమీపం నుంచి అన్ని సీసీ కెమెరాలను జరగబట్టిన పోలీసులు ఎట్టకేలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లక్నో వెళ్తుండగా పక్కా సమాచారంతో కూడా వారిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే నగదు సంబంధించిన సమాచారం కూడా ఇంకా రావాల్సి ఉంటుంది. ఇక ఈ దారి దోపిడీ ఘటనకు సంబంధించి కూడా పక్కా పథకం ప్రకారమే ఆ ఇద్దరిని అటకాయించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు 2 బైక్ల మీద 4 వచ్చినట్లుగా గుర్తించారు. ఇద్దరు కళ్ళల్లో కారం చల్లి ఆ తర్వాత కూడా ఆ బాక్సులు కూడా వెతుకెళ్ళినట్టుగా పోలీసులు సంబంధించిన ప్రాథమిక సమాచారం కూడా సేకరించారు. సుమారుగా వందలాది కెమెరాలను ట్రేస్ అవుట్ చేసి ఎక్కడైతే వీరి మీద కళ్ళల్లో కారం జరిగిన ప్రాంతం వద్ద నుంచి నగరంలోని ప్రధాన రహదారి సమస్యను పరిశీలించే క్రమంలో కూడా వీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్తున్న క్రమంలో కూడా అక్కడి పోలీసులను ఎయిర్పోర్ట్ అధికారులను అలర్ట్ చేసి వారిని అదుపులోకి తీసుకుంటూ ప్రస్తుతానికి మనకు అందుకున్న సమాచారం ప్రకారం అయితే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. మరొక ఇద్దరు ఎక్కడున్నారు, వీరు వారికి దారి దోపిడీ చేసేందుకు హెల్ప్ చేశారా లేకపోతే వారి మరో చోట ఎక్కడన్నా పరారయ్యారా? ప్రస్తుతం నిందితులతో పాటు దోచుకున్న నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నది ఏదన్నా కొంత ప్రాథమిక సమాచారం రావచ్చుంది. చాలా చాకచక్యంగా ఇద్దరు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు అందుకు సంబంధించిన వాళ్ళ పేర్లు ఏంటి, వివరాలు ఏంటో కూడా తెలియజేస్తారు. అయితే ఈ దారి దోపిడీ ఘటనకు సంబంధించి కూడా కొంత దిమ్మీపక్కిలో జరిగినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. కిరణ్, అంటే ఈ పట్టుబడిన డబ్బును కూడా హవాలా సొమ్ముగా పోలీసులు గుర్తించారు. అంటే ఇంత పెద్ద మొత్తంలో డబ్బు అసలు వీరికి ఎక్కడిది? వీరు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? ఎవరికి ఇవ్వడానికి వెళ్తున్నారు? ఈ డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? ప్రస్తుతానికి ప్రాథమిక సమాచారం ప్రకారం పట్టుబడిన కళ్ళలో కారం ఎవరైతే బాధితులు ఉన్నారో వారు పోలీసులకి కొంత ప్రాథమిక సమాచారం ఇచ్చారు. పొదురు పురాణం జీడిమెట్లకి అట్టపేటలో ఈ ₹1 సంబంధించిన నగదుని తరలిస్తున్న క్రమంలో కూడా ఘటనకు పూర్తి స్థాయిలో నగదు వివరణప్పుడు కూడా పొంతలేని సమాధానం చెప్పడంతో కూడా పోలీసులు ఎటకెళ్ళకి ఇది హవాలా మనీగా గుర్తించారు. కానీ ఎవరి వద్దకి ఎవరు పంపిస్తున్న సమాచారాన్ని కూడా కొంత వారు సమాధానం చెప్పట్లేనట్టుగా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి తమదైన చర్యలో దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి ప్రస్తుతం నిందితుల అదుపులు తీసుకున్నారు. బాధితులు కూడా పోలీసుల అదుపులో కాటికి ఇద్దరికి సమస్యల్లో కూడా ఈ హవాలా సంబంధించిన నగదు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, ఎవరికి ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయి, మీరేం చేస్తారనే సమాచారాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే అటు కూకట్పల్లి పోలీసులు కూడా చేస్తున్నట్టు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో గతంలో ఎన్నికల సమయంలో కూడా పెద్ద మొత్తంలో తనిఖీలు చేసినప్పుడు హవాలా సొమ్ము కూడా బయటపడిన నేపథ్యంలో ముఖ్యంగా పాత బస్తీ కేంద్రంగా హవాలా సొమ్ము చేతులు మారినట్టు గతంలో పోలీసులు కూడా నిర్ధారించారు. కానీ ఇది
దారి దోపిడీ ఘటన నేపథ్యంలో కళ్ళకాలు జరగడంతో కూడా ఈ ఘటన వెలుగు చూడడం ప్రస్తుతానికి మరొకసారి హైదరాబాద్ లో సంచలనంగా మారినట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.